నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందండి. ఓకే, లెట్స్ డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మిగిలినటువంటి భాషా భాగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాడ్జెక్టివ్, తెలుగులో మనం దీన్ని విశేషణము అంటాం. యాడ్జెక్టివ్, అన్ యాడ్జెక్టివ్ విచ్ క్వాలిఫైస్ ఎ నౌన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ యొక్క డెఫినేషన్ని గుర్తుంచుకోవడం చాలా సులువు. నౌన్ గురించి క్వాలిఫై చేసేదాన్ని, నౌన్ యొక్క గుణాన్ని, రకాన్ని తెలియచేసేదాన్ని మనము యాడ్జెక్టివ్, విశేషణము అంటాం. క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్, క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్, కైండ్ ఆఫ్ ఎ నౌన్. An adjective which denotes the quality of a noun or quantity of a noun or kind of a noun. నామవాచకానికి సంబంధించి ఈ మూడు రకాలలో ఏ రకాన్ని తెలియచేసినా ఆ యొక్క పదాన్ని మనము విశేషణము, యాడ్జెక్టివ్ అని చెప్పటం జరుగుతుంది. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఎ స్వీట్ యాపిల్. వాట్ కైండ్ ఆఫ్ యాపిల్? హౌ ఈస్ ద యాపిల్? స్వీట్ యాపిల్. యాపిల్ ఎలా ఉంది? యాపిల్ అనేది నౌన్. ఆ యాపిల్ యొక్క క్వాలిటీని తెలియచేస్తుంది కాబట్టి దీన్ని మనము స్వీట్ అనే పదాన్ని మనం యాడ్జెక్టివ్ అని చెప్పటం జరుగుతుంది. అమర్ ఈజ్ ఎ టాల్ పర్సన్. ఎలాంటి పర్సన్? అమర్. పర్సన్ అనేది నౌన్. ఆ పర్సన్ అనే నౌన్ టాల్గా ఉన్నాడు అని చెప్పి మనకి ఈ టాల్ అనే పదము పొడవుగా ఉన్నాడు అని ఈ పదం తెలియచేస్తుంది కాబట్టి, ఆ నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి, క్వాలిఫై చేసేటువంటి పదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. గీత ఈజ్ యాన్ ఆనెస్ట్ విమెన్. గీత ఈజ్ యాన్ ఆనెస్ట్ విమెన్. వాట్ కైండ్ ఆఫ్ ఎ విమెన్ ఈజ్ గీత? గీత ఎలాంటి అమ్మాయి? గీత ఈజ్ యాన్ ఆనెస్ట్ విమెన్. గీత ఎలాంటి స్త్రీ? గీత నిజాయితీ పరురాలైనటువంటి స్త్రీ అని చెప్తున్నాం కాబట్టి ఆ విమెన్ అనేటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఆనెస్ట్ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ యాడ్జెక్టివ్ అని చెప్పడం జరిగింది. అన్ యాడ్జెక్టివ్ విచ్ క్వాలిఫైస్ ఎ నౌన్. నామవాచకం యొక్క గుణాన్ని, రకాన్ని, పరిమాణాన్ని తెలియచేసే పదాన్ని మనము యాడ్జెక్టివ్ అని చెప్పటం జరుగుతుంది. జనరల్లీ యాడ్జెక్టివ్స్ ఆర్ 7 types. యాడ్జెక్టివ్స్ ఆర్ 7 types. యాడ్జెక్టివ్స్ అనేవి 7 kindsగా ఉంటాయి. క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్. క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే క్వాలిటీని తెలియచేసేటువంటి యాడ్జెక్టివ్స్ అని చెప్పి అర్థం. బ్రేవ్ మ్యాన్, బోల్డ్ గర్ల్. ఎలాంటి మ్యాన్? బ్రేవ్ మ్యాన్. ఎలాంటి గర్ల్? బోల్డ్ గర్ల్. ద వర్డ్స్ బ్రేవ్ అండ్ బోల్డ్ ఆర్ క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్. క్వాలిటీని తెలియచేసేటువంటి పదాలని, యాడ్జెక్టివ్ యొక్క క్వాలిటీని తెలియచేసేటువంటి పదాలని మనము క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. సెకండ్ వన్, న్యూమరల్స్. జనరల్లీ ఇట్ డినోట్స్ నంబర్, సంఖ్యను తెలియచేస్తుంది అనమాట. ఫ్యూ పీపుల్, మెనీ మెన్, ఆల్ విమెన్. ఇక్కడ ఫ్యూ పీపుల్, ఫ్యూ అనే పదము, మెనీ మెన్, మెనీ అనే పదము, ఆల్ విమెన్, ఆల్ అనే పదము నంబర్స్ని తెలియచేస్తాయి కాబట్టి న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని చెప్తాం. క్వాంటిటేటివ్స్, ఇట్ డినోట్స్ క్వాంటిటీ, పరిమాణాన్ని తెలియచేస్తుంది కాబట్టి వీటిని క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. మచ్ రైస్. ఎంత రైస్? మచ్ రైస్. సమ్ వాటర్. హౌ మచ్ వాటర్? సమ్ వాటర్. ఇక్కడ ఇవి క్వాంటిటీని, పరిమాణాన్ని తెలియచేసాయి కాబట్టి మచ్ అనే పదము, సమ్ అనే పదము క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అని చెప్పటం జరుగుతుంది. డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. దిస్ పెన్, దట్ హౌస్, దీస్ బుక్స్, ఇవన్నీ కూడా డిమాన్స్ట్రేటివ్. ఇక్కడ పెన్ అనే, ఏ పెన్ అని చెప్తున్నాము? ఈ పెన్. ఏ హౌస్? ఆ హౌస్. ఏ బుక్స్? ఈ పుస్తకాలు అని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి మనము వీటిని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. దిస్, దట్, దీస్ అనే వాటిని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని చెప్పటం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. ఈచ్ బాయ్, ఐదర్ బాల్, నైదర్ ఫ్రూట్. ఈచ్ బాయ్,
ఐదర్ బాల్, నైదర్ ఫ్రూట్. ఇక్కడ ఈచ్, ఐదర్, నైదర్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్. వాట్ బుక్స్ డూ యూ లైక్ టు రీడ్? ఇక్కడ పర్టికులర్గా ఏ పుస్తకాలు అంటున్నాం కాబట్టి మనము వాటిని ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాట్ బుక్స్ డూ యూ లైక్ టు రీడ్? ఇక్కడ వాట్ అనే పదము బుక్స్ ముందర ఉపయోగించి ఈ మొత్తం పదాన్ని సబ్జెక్ట్గా యూస్ చేయటం జరిగింది కాబట్టి ఈ వాట్ అనే పదము ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. రిలేటివ్ యాడ్జెక్టివ్, ద లాస్ట్ వన్, రిలేటివ్ యాడ్జెక్టివ్. వితిన్ విచ్ టైమ్ షీ విల్ రిటర్న్. ఇక్కడ ఈ విచ్ అనే పదము రిలేటివ్ యాడ్జెక్టివ్గా మనము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్లో వితిన్ విచ్ టైమ్ షీ విల్ రిటర్న్, ఏ సమయానికి ఆమె వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పాం కాబట్టి ఇక్కడ జాయిన్ చేయడానికి ఉపయోగించాం కాబట్టి దీన్ని రిలేటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్కి రిలేటివ్ యాడ్జెక్టివ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్ ప్లేస్లో అక్కడ మనం నౌన్తో పాటు ఉపయోగించడం జరుగుతుంది. రిలేటివ్ యాడ్జెక్టివ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ 2 or more క్లాజెస్. ఇక్కడ ఈ క్లాజెస్ని ఉపయోగించడానికి ఈ రిలేటివ్ యాడ్జెక్టివ్ని ఉపయోగించాం కాబట్టి దీన్ని మనము రిలేటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పి చెప్తాం. అండ్ యాడ్జెక్టివ్ విచ్ క్వాలిఫైస్ ఏ నౌన్, నామవాచకం యొక్క రకాన్ని, పరిమాణాన్ని, గుణాన్ని తెలియచేసేదాన్ని యాడ్జెక్టివ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే తెలుగులో క్రియా విశేషణము అంటాం. క్రియా విశేషణం. అన్ యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ మోడిఫైస్ ఎ వర్బ్, an adjective or another adverb. An adverb which is nothing but to modify a verb, an adjective or another adverb. ఒక క్రియా విశేషణం అనేది ఒక వర్బ్ని కానీ, ఒక యాడ్జెక్టివ్ని కానీ, మరి ఒక యాడ్వర్బ్ని కానీ వర్ణించి చెప్పునది. మోడిఫికేషన్ మీన్స్ ఇక్కడ వర్ణించి చెప్పటం అనమాట. an adverb which modifies a verb, an adjective or another adverb. యాడ్వర్బ్ అనేది ఒక క్రియను కానీ, ఒక విశేషణమును కానీ, మరి ఒక క్రియా విశేషణమును కానీ వర్ణించి చెబుతుంది. హీ రన్స్ ఫాస్ట్. ఇక్కడ ఫాస్ట్ అనే వర్డ్ మనము యాడ్వర్బ్గా తీసుకుంటాం. రన్స్ అనేటువంటి వర్బ్ని మోడిఫై చేసింది. ఎలా పరిగెత్తుతున్నాడు? హీ రన్స్, పరిగెత్తుతున్నాడు. ఎలా పరిగెత్తుతున్నాడు? ఫాస్ట్. సో ఈ ఫాస్ట్ అనేటువంటి వర్డ్ మనకి ఇక్కడ యాడ్వర్బ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వర్బ్ని మోడిఫై చేసింది. రన్స్ అనే వర్బ్ని ఫాస్ట్ అనే పదము మోడిఫై చేసింది కాబట్టి ఫాస్ట్ అనే పదము యాడ్వర్బ్ అవుతుంది. ద డాగ్ ఈజ్ ఆల్మోస్ట్ బ్రౌన్. హియర్ ద వర్డ్ ఆల్మోస్ట్ మోడిఫైస్ ద వర్డ్ బ్రౌన్ విచ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అయినటువంటి బ్రౌన్ని మోడిఫై చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అనేది ఇక్కడ మనకి యాడ్వర్బ్ అవుతుంది. ఆ డాగ్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ బ్రౌన్, పూర్తిగా ఆల్మోస్ట్ బ్రౌన్. ఆ బ్రౌన్ కలర్ని మోడిఫై చేసింది, యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. షీ ఈట్స్ ఎ వెరీ స్వీట్ యాపిల్. ఎస్, ఇక్కడ ఈ స్వీట్ అనేటువంటి వర్డ్ని మోడిఫై చేసింది కాబట్టి వెరీ అనేది కూడా మనకి ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. అండ్ యాడ్వర్బ్ విచ్ మోడిఫైస్ ఎ వర్బ్, అన్ యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. ఇలాంటి వాటిని మనం యాడ్వర్బ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. జనరల్లీ దెర్ ఆర్ సమ్ యాడ్వర్బ్స్. కొన్ని రకాలైనటువంటి యాడ్వర్బ్స్ ఉంటాయి. టైంని తెలియచేసేవి, ప్లేస్ని తెలియచేసేవి, మేనర్ ప్రవర్తనని తెలియచేసేవి. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అండ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఇలా కొన్ని యాడ్వర్బ్స్ అనేవి ఉంటాయి. యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. షీ వాంట్స్ ఇట్ నౌ అనే పదం ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ని తెలియచేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆన్సర్ వీ కెన్ క్వశ్చన్ ఇట్ విత్ వెన్ అనే పదంతో క్వశ్చన్ వేస్తాం ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ని. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. స్టాండ్ దేర్. దేర్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అక్కడ నిల్చోవాలి. అక్కడ అనేది మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆన్సర్ క్వశ్చన్ విత్ వేర్. ఇక్కడ మనము ఆన్సర్ని పొందాలి అంటే వేర్తో, మనం వేర్ అనే పదంతో క్వశ్చన్ వేయాలి.
Adverbs of manner. Adverbs of manner. They do it slowly. They do it slowly. Question with how. How do they do it? How do they do it? Then we get answer slowly. How అనే పదంతో క్వశ్చన్ వేస్తే సమాధానం ఉన్నట్లయితే అది adverb of manner అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ adverbs of degree. Adverbs of degree. Rekha is very beautiful. How much beautiful? How much beautiful is Rekha? How much beautiful is Rekha? Rekha ఎంత అందంగా ఉంది? Very beautiful. If we question with how much, we get answer for adverbs of degree. How much అనే పదంతో మనం క్వశ్చన్ వేసి సమాధానం పొందినట్లయితే దాన్ని adverbs of degree అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వెరీ అనే పదము adverbs of degree అని మనము చెప్పచ్చు. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ని మాడిఫై చేసిందని అర్థం. బ్యూటిఫుల్ అనేటువంటి యాడ్జెక్టివ్ని మాడిఫై చేసిందని అర్థం. Adverbs of frequency. Adverbs of frequency. They often come here. Here the word often is adverbs of frequency. We can question with how often to get answer for adverbs of frequency. ఈ adverbs of frequency అనే దానికి సమాధానం పొందాలి అంటే how often అనే పదంతో మనము క్వశ్చన్ వేయొచ్చు. How often they do come here? How often do they come here? వారు ఎన్నిసార్లు వస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు, ఎంత తరచుగా వస్తూ ఉంటారు అని అర్థం. ఓకే, adverbs of time. Now adverbs of place, example there. Adverbs of manner, example slowly. Adverbs of degree, example very. Adverbs of frequency, example often. In this way the adverbs of place, time, manner, degree, frequency, ఈ విధంగా adverbs గురించి మనము తెలుసుకోవచ్చు. Preposition. Preposition. A preposition is a word that denotes the relation between a noun and a pronoun or another word. A preposition is a word that denotes the relation between a noun, a pronoun or another word. నామవాచకముకు, సర్వనామముకు లేదా ఇతర ఏ పదానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియచేసేదాన్ని ప్రెపోజిషన్ అని చెప్తాం. తెలుగులో దీన్ని విభక్త్యార్థ పదము అంటాం. తెలుగులో దీన్ని మనము విభక్త్యార్థ పదము అని చెప్పడం జరుగుతుంది. ఏ ప్రపోజిషన్ ఈజ్ అ వర్డ్ దట్ డినోట్స్ ద రిలేషన్ బిట్వీన్ ఎ నౌన్, ఎ ప్రొనౌన్ ఆర్ అనదర్ వర్డ్. నామవాచకముకు, సర్వనామముకు లేదా ఇతర పదానికి మధ్య గల సంబంధాన్ని తెలియచేసేదాన్ని ప్రెపోజిషన్ అని చెప్పడం జరుగుతుంది. Look at the example. There is a cow in the field. There is a cow in the field. Where is the cow? Where is the cow? The cow is in the field. Which word shows the relation between the cow and the field? ఆవు ఎక్కడుంది? పొలంలో ఉంది. ఈ ఆవు మరియు పొలము అనేటువంటి రెండు పదాలకి మధ్య ఉన్న రిలేషన్ తెలియచేసేది ఇన్. సో ఆ ఇన్ అనే పదాన్ని మనము ప్రెపోజిషన్ అంటాం. She boasts of her beauty. She boasts of her beauty. What is the relation between she and her beauty? ఆమెకు ఆమె యొక్క అందానికి మధ్య సంబంధాన్ని తెలియజేసే పదం ఏది? హాఫ్. సో ఈ ఆఫ్ అనే పదాన్ని మనము ప్రెపోజిషన్ అని చెప్పడం జరుగుతుంది. In the coming session we will discuss about the preposition in detail. రాబోయే సెషన్స్లో ఈ ప్రపోజిషన్స్ గురించి చాలా డీటెయిల్గా మనము నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. సింపుల్ ప్రపోజిషన్స్. దీస్ ఆర్ 1 or 2 syllable words. వాట్ ఆర్ సింపుల్ ప్రపోజిషన్స్? దీస్ ఆర్ 1 or 2 syllable words. ఒకటి లేదా రెండు వావల్ సౌండ్స్ని కలిగి ఉండేటువంటి ప్రపోజిషన్స్. జనరల్గా 2 లేదా 3 పదాలు కలిగినటువంటి 2 లేదా 3 అక్షరాలు కలిగినటువంటి ప్రపోజిషన్స్ని మనము సింపుల్ ప్రపోజిషన్స్ అని ఒకటి లేదా 2 వావల్ సౌండ్స్ని కలిగి ఉండేటువంటి పదాలను మనము సింపుల్ ప్రపోజిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇన్, ఎట్, అప్, డౌన్, ఆఫ్, హాఫ్, ఇలా వీటన్నిటిని కూడా సింపుల్ ప్రపోజిషన్స్ అని చెప్తాం. A simple preposition is nothing but containing 1 or 2 syllable words. ఒకటి లేదా 2 వావల్ సౌండ్స్ని కలిగి ఉండేటువంటి చిన్న చిన్న పదాలుగా ఉంటాయి ఈ సింపుల్ ప్రపోజిషన్స్. సెకండ్ వన్, కాంప్లెక్స్ ప్రపోజిషన్స్.
combination of simple prepositions which are called double prepositions. A compound preposition, a complex preposition is nothing but combination of simple prepositions. కాంప్లెక్స్ ప్రపోజిషన్స్ అని వేటిని అంటామంటే రెండు సింపుల్ ప్రపోజిషన్స్ కలిపితే అది కాంప్లెక్స్ ప్రపోజిషన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డబుల్ ప్రపోజిషన్. దీన్నే మనము డబుల్ ప్రపోజిషన్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇంటూ, ఆన్ టు, అపాన్, అప్ టు, వితిన్. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ prepositions, we can understand that the complex preposition consists two simple prepositions. Complex prepositions అంటే మరేమీ కాదు, రెండు సింపుల్ ప్రపోజిషన్స్ కలిపితే ఒక కాంప్లెక్స్ ప్రపోజిషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వేరు, టు వేరు సింపుల్ ప్రపోజిషన్. ఈ రెండింటిని కలిపి ఇన్ టు అనే పదాన్ని మనం తయారు చేయొచ్చు. ఆన్ వేరు, టు వేరు, ఈ రెండింటిని కలిపి ఆన్ టు. అలాగే అప్ వేరు, ఆన్ వేరు, ఈ రెండింటిని కలిపి అప్ ఆన్. ఈ విధంగా టూ సింపుల్ ప్రపోజిషన్స్ ఆర్ మేడ్ యాజ్ ఎ కాంప్లెక్స్ ప్రపోజిషన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ డబుల్ ప్రపోజిషన్స్. రెండు సింపుల్ ప్రపోజిషన్స్ కలిపితే ఒక కాంప్లెక్స్ ప్రపోజిషన్ అవుతుంది. దీన్నే మనం డబుల్ ప్రపోజిషన్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్, కాంపౌండ్ ప్రపోజిషన్స్. కాంపౌండ్ ప్రపోజిషన్స్. A compound preposition is nothing but containing a prefix before a noun or an adverb or an adjective. కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఒక నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ ముందర ప్రిఫిక్స్ అనేదాన్ని అరేంజ్ చేస్తాం. ప్రిఫిక్స్ అంటే సహజంగా కొన్ని పదాలకు ముందర మనము ఉపయోగించేటువంటి పదాన్ని మనము ప్రిఫిక్స్ అంటాం. రూట్ వర్డ్స్ ముందర మనం ఉపయోగిస్తూ ఉంటాం. అరౌండ్, ఈ రౌండ్ అనేటువంటి పదం ముందర ఏ అనేటువంటి ఒక ప్రిఫిక్స్ను ఉపయోగించాం. అరౌండ్. అమాంగ్, ఇది కూడా అదేవిధంగా ప్రిఫిక్స్ని తీసుకొని ఇదొక కాంపౌండ్ ప్రిపోజిషన్ అయింది. బిహైండ్, బి అనే ప్రిఫిక్స్ని తీసుకుంది ఇక్కడ. అలాంగ్, ద ప్రిఫిక్స్ ఈజ్ ఏ హియర్. అక్రాస్, ద ప్రిఫిక్స్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ క్రాస్. బియాండ్. ఇన్ దిస్ వే we can make compound prepositions by having a prefix before the noun, adverb or an adjective. ఈ విధంగా నౌన్ లేదా యాడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ ముందర కామన్గా కొన్ని ప్రిఫిక్సెస్ని అరేంజ్ చేయడం ద్వారా ఈ కాంపౌండ్ ప్రపోజిషన్ అనే దాన్ని మనము తయారు చేయొచ్చు. ఏ ప్రపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ టు డినోట్ రిలేషన్ బిట్వీన్ ఎ నౌన్, ప్రొనౌన్ ఆర్ అనదర్ వర్డ్. నామవాచకముకు, సర్వనామముకు మరి ఏ ఇతర పదానికి మధ్య గల సంబంధాన్ని తెలియచేసే పదాన్ని ప్రపోజిషన్ అని చెప్తాము. తెలుగులో దీన్ని విభక్త్యార్థ పదము అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద కమింగ్ సెషన్స్ టు లర్న్. రాబోయే సెషన్స్లో ఈ ప్రపోజిషన్స్ గురించి డీప్గా డిస్కస్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్. జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో ప్రపోజిషన్స్ అనేవి ఒక ముఖ్య పాత్రను కలిగి ఉంటాయి అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. చాలా ముఖ్యమైనవని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ కంజంక్షన్. నెక్స్ట్ వర్డ్ కంజంక్షన్. A conjunction is a word that is used to join two or more words or sentences. కంజంక్షన్ తెలుగులో సముచ్చయము అంటాం. కంజంక్షన్ తెలుగులో మనము సముచ్చయము అని చెప్తాం. జనరల్గా రాము మరియు సీత అంటాం. ఇక్కడ మరియు అనే పదము కంజంక్షన్ అవుతుంది. నీవు కానీ, నేను, ఇక్కడ కాని అనేటువంటి పదము కంజంక్షన్ అవుతుంది. ఓకే, కంజంక్షన్ అంటే తెలుగులో సముచ్చయం అని చెప్తాం. A conjunction is a word which is used to join two or more words or sentences. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను, రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలిపే పదాలను కంజంక్షన్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అండ్, బట్, ఆర్, ఎట్, ఇఫ్, యాజ్, సిన్స్. దీస్ ఆర్ ఆల్ కంజంక్షన్స్. ఇవన్నీ కూడా కంజంక్షన్స్ అని చెప్పి మనము చెప్పచ్చు. మరియు, కానీ, లేదా, ఇంకను, అయితే, వలన, నుంచి, ఇలా మనము వీటిని కంజంక్షన్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలపడానికి ఉపయోగించే పదాలను కంజంక్షన్ అని చెప్పి పిలుస్తాం. దీన్ని తెలుగులో సముచ్చయం అంటాం. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్.
coordinating conjunctions. Coordinating conjunctions. These are used to join two or more main clauses. A coordinating conjunction is used to join two or more main clauses. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ని కలుపుతాయి. ఇంతకీ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదముల సముదాయం. నెక్స్ట్ సెషన్లో క్లాజెస్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకోవటం అనేది జరుగుతుంది. మెయిన్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది అని అర్థం అనమాట. ఓకే, ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ని కలపడానికి ఉపయోగపడే కంజంక్షన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అండ్, సో, బట్, ఆర్, ఎట్, దేర్ఫోర్. దీస్ ఆర్ ఆల్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. వీటన్నిటిని కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. వీటిని కేవలం టూ ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. సబార్డినేటింగ్ కంజంక్షన్. సెకండ్ వన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాజెస్. ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ఏ మెయిన్ క్లాస్ అండ్ ఏ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని చెప్తాం. పూర్తి అర్థాన్ని ఇచ్చే క్లాజ్ని మెయిన్ క్లాజ్ అంటాం. పూర్తి అర్థాన్ని ఇవ్వని క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇన్ ద కమింగ్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దీస్ మెయిన్ క్లాజెస్, సబార్డినేట్ క్లాజెస్ అండ్ ఫ్రేజెస్. రాబోయే సెషన్లో క్లాజెస్ గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుంటాం. ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ఏ మెయిన్ క్లాజ్ అండ్ ఏ సబార్డినేట్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్ని ఒక సబార్డినేట్ క్లాజ్ని కలపటానికి ఉపయోగించేదే సబార్డినేటింగ్ కంజంక్షన్. ఎగ్జాంపుల్ యాజ్, సిన్స్, బికాస్, ఇఫ్, అన్లెస్. దీస్ ఆర్ ఆల్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ ఏ మెయిన్ క్లాజ్ అండ్ ఏ సబార్డినేట్ క్లాజ్. ఈ పదాలు మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ని కలపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వీటిని తీసుకొని మనము టూ ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్ని జాయిన్ చేయలేము. అలాగే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ యూజ్ చేసి మెయిన్ క్లాజెస్ని సబార్డినేట్ క్లాజెస్ని జాయిన్ చేయలేము. ఓన్లీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ టూ ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్. ఓన్లీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ ఏ మెయిన్ క్లాజ్ అండ్ ఏ subordinate class. Third one is correlative conjunctions. These are two in combination. Correlative conjunctions are sets. ఈ correlative conjunctions అనేవి రెండేసి కలిపి ఒక కంజంక్షన్గా చెప్పడం జరుగుతుంది. అందుకే దీస్ ఆర్ టూ ఇన్ కాంబినేషన్ అని చెప్పాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ రెండు కూడా correlative conjunction. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ రెండు కూడా correlative conjunctions. either are, neither nor, వీటిని మనము కర్లేటివ్ కంజంక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఐదర్ ఆర్, నైదర్ నార్. దీస్ ఆర్ ఆల్ correlating conjunctions. Correlating conjunctions are sets. These are two in combination. Correlating conjunctions అనేవి రెండేసి కంజంక్షన్స్ కలిపి ఒక కంజంక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. వీటిని మనము కొరిలేటింగ్ కంజంక్షన్స్ అని చెప్తాము. ఐదర్ ఆర్, నైదర్ నార్. ఐదర్ ఆర్ అంటే అది లేదా ఇది అని అర్థం. నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు అని చెప్పేసి అర్థం. ఐదర్ రామ్ ఆర్ రహీం అంటే రామ్ లేదా రహీం అని అర్థం. నైదర్ రామ్ నార్ రహీం అంటే రాము కాదు రహీం కూడా కాదు, ఇద్దరూ కాదు అని అర్థం. నైదర్ రామ్ నార్ రహీం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అది మాత్రమే కాకుండా ఇది కూడా అని చెప్పేసి అర్థం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అది మాత్రమే కాకుండా ఇది కూడా అని చెప్పేసి అర్థం. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో మ్యాథమెటిక్స్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో మ్యాథమెటిక్స్. ఇంగ్లీష్ మాత్రమే కాకుండా మ్యాథమెటిక్స్ కూడా అంటే రెండూ కలిపి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇలా ఉన్న వాటిని కొరిలేటింగ్ కంజంక్షన్స్ అంటాం. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలిపే పదాలను కంజంక్షన్స్ అంటాం. తెలుగులో సముచ్చయము అని చెప్పటం జరుగుతుంది. The last one, interjection.
భావోద్రేక ప్రకటనార్థకము అంటాం. తెలుగులో ఇంటర్జెక్షన్ అంటే భావోద్రేక ప్రకటనార్థకము అని చెప్పేసి చెప్తాం. ఆ పదంలోనే ఉంది మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క యాంగర్, మన యొక్క సాడ్నెస్, హ్యాపీనెస్, ఇలాంటి వాటన్నిటిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్డ్ని ఇంటర్జెక్షన్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ రిమార్క్ ఆర్ ఎ ఫీలింగ్, anger, surprise, excitement, etc. An interjection is a word which expresses some sudden remark or a feeling, anger, surprise, excitement, etc. భావోద్రేక ప్రకటనార్థకము అనేది మనలో ఆశ్చర్యకరంగా ఒక్కసారే అకస్మాత్తుగా వచ్చేటువంటి భావనలు, కోపం, ఆశ్చర్యం, ఉత్తేజం, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనము ఇంటర్జెక్షన్ అని చెప్పి చెప్తాం. ఇలాంటి ఫీలింగ్స్ని తెలియచేసేటువంటి పదాలను మనం ఇంటర్జెక్షన్ అని చెప్పి చెప్తాం. జనరలీ అన్ ఇంటర్జెక్షన్ హ్యాస్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ ఇంటర్జెక్షన్లో ఉపయోగించే పదంతో పాటు మనము ఎక్స్క్లమేషన్ మార్క్ను కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. హో, ఆలిస్, హరే, హో మై గాడ్, హ, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. వీటన్నిటిని కూడా మనము ఇంటర్జెక్షన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ రిమార్క్ ఆర్ ఫీలింగ్, యాంగర్, సర్ప్రైజ్, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఇలా వీటన్నిటిని ఫీలింగ్స్ని తెలియజేసేటువంటి వర్డ్స్ని మనము ఇంటర్జెక్షన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఓ, ఆలిస్, హురే, ఓ మై గాడ్, అహ్, ఇలాంటి వాటన్నిటిని కూడా మనము ఇంటర్జెక్షన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దట్ వీ హ్యావ్ లర్న్డ్. మనం నేర్చుకున్నటువంటి వీటన్నిటిని కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు లర్న్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్ గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ బేసిక్స్, ఈ బేసిక్స్ అన్నీ కూడా మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్లీజ్ watch this lesson carefully. Thank you for watching. Please subscribe my channel.